మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఏప్రిల్ నెల మొదటి ప్రభు దినం ఘనంగా దేవుని ఆరాధించగలిగాం. దేవుడు ఈ సమయం మనకు అనుగ్రహించి ఆయనలో స్థిరంగా బలంగా ఉంచినందుకై ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37-38 వచనాలు నేను చదువుతున్నాను. ఇక కాలము కొంచెముగా ఉన్నది, బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవ, పరిశుద్ధుడా, ఘనుడా, సర్వాధికారి, ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని మహిమగల దేవ, మీ ఎదుట సాగిలపడుతున్నాం. నమ్మకమైన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మా సహకారివి. ఆరాధన అంతటిలో మీరు తోడుగా ఉన్నారు. మీ సహాయం మెండుగా మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు తండ్రి. మీ వాక్యము ధ్యానించనై ఉన్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచేవాడవు. ఉన్నతమైన మీ నామాన్ని బట్టి స్తోత్రాలు. నీ పక్షంగా నిలిచిన నీ దాసుడు బలహీనుడు, పొట్టివాడు. మీరు నింపింది ఏదో అది అనేకులకు పంచి ఇవ్వడానికి సిద్ధపడి ఉండగా ఆత్మచేత నింపండి. ఏ సంగతులు మీరు మాకు మరుగు చేయక చెప్పాలని ఇష్టపడుతున్నారో ఆ మాట నోట ఉంచండి. మాకు తెలియని అంధకార శక్తుల ప్రభావం వెలుపడ బంధించి మీ నామానికి రావాల్సిన కీర్తి మహిమలు మీరే కలుగు చేసుకుందరని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపణ చేయొచ్చు. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 2 వచన భాగాలు మనం చదువుకున్నాం. దీనిలో 37-38 వచనాలలో ఒక ప్రత్యేకమైన సంగతి భాగములో రాయబడి ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు ఆత్మకు సంతోషముండదు అని అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఆ సంగతులు తెలియజేస్తున్నాడు. ఇదే మాటలు హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉన్నది. అదే మాటలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నది. అదే మాట రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో రాయబడి ఉన్నది. 4 భాగాలలో ఒకే మాట రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో ఏ మాట ఉన్నదో, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్నమాట మొదట మనం హబక్కూకు గ్రంథంలో చూస్తున్నాం. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తున్నాం.
అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తున్నాం. అంటే హబక్కూకు గ్రంథంలో పాత నిబంధనలో రాయబడిన ఏ మాట, దాని వ్యాఖ్యానం అపోస్తులైన పౌలు అనేక ప్రదేశాలలో దాని గురించిన వివరణ మన ఎదుట ఉంచుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏ సందర్భంలో వ్రాసినా, ఎక్కడ వ్రాసినా దీనిలో ఉన్న మాట ఏమిటంటే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, విశ్వాసమూలముగా జీవించును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. దీన్ని రోమపత్రికలో నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని రాయబడి ఉంది. గలతీయులకు రాసిన పత్రికలో నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని రాయబడి ఉంది. హబక్కూకు గ్రంథములో నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని రాయబడి ఉంది. అలాగైతే మానవుడు భూమి మీద జీవించే జీవిత కాలం, వారు జీవించే జీవన శైలి విశ్వాసమూలమైనదై ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. విశ్వాసము లేకుండా ఏ మానవుడు భూమి మీద నివసించడానికి వీల్లేదు. విశ్వాసము ద్వారా, విశ్వాసముతో మానవుడు భూమి మీద జీవించాలి. కనుక ఈ చిన్న తలంపు ఈ ఉదయకాలంలో కొద్ది సంగతులు మనం ధ్యానం చేద్దాం. మనము విశ్వాసమూలముగా జీవించాలి, బ్రతకడం. అపొస్తలుడైన పౌలు ఒక చోట అన్నాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము అన్నాడు. అందువలన బ్రతుకుట క్రీస్తే, క్రీస్తునందలి విశ్వాసమూలమైనదై ఉండాలి. ఆ జీవితం క్రీస్తు మీద మనకు కలిగిన విశ్వాసమూలమైనదై ఉండాలి. కనుక ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏమిటంటే, వాడు వెనుక తీసిన ఎడల, ఈ జీవితం ఇలాంటి జీవితం వద్దు అని వెనక తీసిన ఎడల వాని మీద నాకు సంతోషము లేదు అన్నాడు. అలాగైతే దేవుని మాట చొప్పున నడిచిన వాని గురించి దేవునికి సంతోషం ఉంటుంది. దేవుని ఇష్ట ప్రకారము జీవించిన వారి యొక్క జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఈ ఉదయ కాలంలో మనం ఒక ప్రశ్న, మనం జీవించే జీవితం దేవునికి సంతోషం ఇచ్చిందా, దుఃఖం ఇచ్చిందా? దేవుడు సంతోషిస్తున్నాడా? వాడు వెనక తీసిన ఎడల వాని యందు నాకు సంతోషము లేదు అన్నాడు. గనుక మనము సంతోష పెట్టేవారుగా ఈ లోకంలో జీవిస్తున్నామా, దేవుని దుఃఖ పెట్టేవారుగా ఈ లోకంలో జీవిస్తున్నామా? ఇది మన చేతిలోనే ఉంది. ప్రియులారా, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నాకు సంతోషము లేదు అని చాలా స్పష్టంగా ఈ భాగంలో తెలియజేస్తున్నాడు. అసలు విశ్వాసం అంటే ఏంటి? మనం చేయగలిగిన, మన సామర్థ్యంలో ఉన్న ఏ పనికైనా సరే విశ్వాసం అవసరమే లేదు. వాటికి విశ్వాసము అవసరమే లేదు. ఎక్కడ విశ్వాసం అవసరం అవుతుందంటే, మన శక్తికి మించిన పని ఏదైనా చేయవలసి వస్తే, మన సామర్థ్యానికి మించిన పని ఏదైనా చేయాల్సి వస్తే, మనకు చేతగాని పని ఏదైనా మనం నిర్వర్తించవలసి వస్తే, అది ఎవరి ద్వారా చేయగలమో దాని మీద మనకు విశ్వాసం కావాలి. ఎవరు మనకు సహాయం చేస్తారో అతని మీద మనకి విశ్వాసము కావాలి. చాలా విషయాలు జీవితంలో మనం చేయగలిగిన మనం చేస్తాం. ఎవరి ప్రమేయం లేకుండా మనం ఈ లోకంలో మనం చేయగలిగినవన్నీ చేస్తూనే ఉంటాం. మనకి ఏది అసాధ్యమో ఆ విషయాల్లో సాధ్యమైన దేవుని దగ్గరికి వెళ్తాం. దేవా, ఇది నువ్వు చేయిస్తే, ఇది నాకు నువ్వు చూపిస్తే. చాలా దేవుని గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. భక్తులైన అనేకులు దేవుని ఎదుట సాగిలపడ్డారు. ప్రభువా, మనం ద్వితీయోపదేశ కాండం గ్రంథంలో మీరు చూడండి, చివరి అధ్యాయాలకు వచ్చేసరికి మోషే ఏమంటున్నాడంటే, కనాను దేశమునకు వెళ్ళవద్దు అని దేవుడు నన్ను శాసించాడు, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. అయినను నేను దేవుని ఎదుట కన్నీళ్లు విడిచి బ్రతిమలాడినను అన్నాడు. అక్కడ ద్వితీయోపదేశ కాండంలో దేవుని ఎదుట నేను బ్రతిమలాడి తిని, అయ్యా, నేను ఒక్కసారి నువ్వు చూపించిన వాగ్దాన దేశానికి వెళ్ళాలని నా హృదయంలో ఆశ ఉంది, ఈ ఆశ తీర్చు, ఈ ఆశ తీర్చు, నన్ను ఒక్కసారి ఆ భూమి మీద అడుగు పెట్టడానికి అవకాశమే లేదు అని నేను బ్రతిమాలుకొని, నన్ను మిమ్ములను బట్టి దేవుడు నన్ను పంపలేదు అన్నాడు. మిమ్ములను బట్టి దేవుడు నన్ను పంపలేదు అన్నాడు. కనుక మోషే తన జీవిత కాలంలో ఎవరు
తన సామర్థ్యానికి మించిన పనులు చేయించగలడో ఆయన మీదే ఆనుకొని ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఆనాటి భక్తులే కానీ ఈనాడు విశ్వాసం ఉంచిన మనమే కానీ మన జీవితంలో సాధ్య అసాధ్యాలు ఉన్నాయి. సాధ్యమైనవి కొన్ని ఉన్నాయి, అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి. దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేవాడు. మనం చేయగలిగినవి దేవుడు కూడా దేవుడిని అడగాల్సిన అవసరంలా. దేవుని చిత్తమైతే అవన్నీ జరుగుతాయి. కానీ ఏది అసాధ్యమో, ఏది మనం చేయలేమో వాటన్నిటి మీద ఎవరి మీద ఆనుకోవాలి? మనం దేవుని మీదే ఆనుకోవాలి. ఇందాక ఒక ప్రకటన చేశారు మన వాళ్ళు, ఆరాధన అయిన తర్వాత ఎవరు వెళ్ళకూడదని కదా. ఆరాధన అయిన తర్వాత ఎవరు వెళ్ళకూడదు, అందరూ ఉండాలి. మనం పోలీసులు పెడతామా బయట? మీరు లోపలే కూర్చోండి అని కదా. అది మనం ఎవరిని కాపలా పెట్టలేం కదా. అది మనసుకు సంబంధించింది, కూర్చున్న వాని యొక్క మనసుకు సంబంధించింది, వారి అవసరానికి సంబంధించింది. వాక్యం అవసరం లేదులే అనుకుంటున్నారు కనుక వెళ్ళిపోతున్నాం, అంతే కదా. వెళుతున్నాం అంటే అర్థం ఏంటి? ఈ వాక్యం మనకు అవసరం లేదులే అనుకుంటున్నాం. దానిలో కూడా మరొక భావం ఏంటంటే, ఏది అవసరం అనుకున్నాం? రొట్టె అవసరం అనుకున్నాం, రసమాత్ర అవసరం అనుకున్నాం, ఈ రెండు అవసరం అనుకున్నాం. ఇవి రెండు మాత్రమే పరలోకానికి చేర్చుతాయి అని ఆశపడ్డాం. మిగిలింది దేవుని యొక్క వాక్యం అవసరం లేదు అనుకున్నాం. రొట్టె రసము దేవుని రాజ్యానికి తీసుకెళ్ళవు. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికే అవి మనకు ఉపయోగపడతాయి. కానీ దేవుని వాక్యము మనల్ని బలపరిచేది, మన జీవితాన్ని పరిష్కరించేది, మనకు సామర్థ్యం కలగజేసేది, మనకు బలం ఇచ్చేది ఆ వాక్య బలము చేత కదా. ఏలియా వాక్య బలము చేత, ఎలీషా వాక్య బలము చేత. ఆ ప్రియులారా, మనకు ముందున్న పితరులందరూ వారు వాక్య బలము చేత లోకాన్ని జయించారు. ఈ రోజున దేవుని సన్నిధిలో వాక్యము, హృదయాన్ని బలపరిచే వాక్యాన్ని తిరస్కరించకూడదు. ఆలోచన చేద్దాం. మనం ఇక్కడ మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే, మనము నీతిమంతులమైతే ఏమిటి నీతిమంతులం? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక ఒక మాట గమనించినట్లయితే దీనికి భిన్నంగా ఒక సందర్భం మనం ఇక్కడ గమనించగలం. 3వ అధ్యాయంలో నీతిమంతుడే లేడు అన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, ఒక్కడైనను లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారయ్యారు. ఇక్కడ 26వ వచనములో, 3వ అధ్యాయం 26వ వచనములో, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. మనం నీతిమంతులము కాకపోతే విశ్వాస మూలముగా జీవించలేము. మొదట నీతిమంతులుగా చేయబడాలి, దాని తర్వాత విశ్వాసము మనలో ఉంచుకోవాలి. అప్పుడు జీవిస్తాం, బ్రతుకుతాం. మరణము లేని స్థితిలోకి మనం వెళ్తాం. మనం అసలు నీతిమంతులమే కాదే. చాలామంది యూదులు ఏమనుకున్నారు, హెబ్రీయులు ఏమనుకున్నారు? ధర్మశాస్త్రము పాటిస్తే అది నీతి అనుకున్నాడు. కానీ దేవుని గ్రంథంలో రాయబడిన మాట, ధర్మశాస్త్ర మూలమైనది కాదు లేదా నీతి అనునది ధర్మశాస్త్ర మూలమైనది కాదు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, చూడండి, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. 22వ వచనములో ఏమిటా నీతి? అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. నీతి అంటే ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడమే నీతి. భూలోకములో నీతిమంతుడంటే ఎవరు? యేసుక్రీస్తు నందలి విశ్వాసం ఉంచిన వాడే నీతిమంతుడు. దేవుడు మనలను నీతిమంతులుగా చేశాడు. దేని మీద విశ్వాసము? యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం.
గమనించండి ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు? 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రియులారా, మనము ఆయనను దేవుడని ఒప్పుకోవాలి, ఆయన రక్తమును ఒప్పుకోవాలి. ఆయన రక్తమందలి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులమని తీర్చబడ్డాం. ఈరోజు ఒక ప్రశ్న, వాక్యం వింటున్న ప్రియుడా, ఆరాధన చేసిన ప్రియుడా, అసలు నువ్వు నీతిమంతుడు అన్న సంగతి నీకు అర్థమైందా? నువ్వు నీతిమంతుడు అయితే నీకున్న దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, నీవు విశ్వాస మూలముగా మరణమును తప్పించుకొని జీవిస్తావు. నీకు మరణము లేదు. జీవించును అంటే అర్థం ఏంటంటే మరణము లేదు. నీకు మరణము లేకుండా చేశాడు. ఇది నమ్మాలి మనం. ఆయన మరణమును నిరర్ధకము చేశాడు కదా. తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, ఆయన మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వాక్యము ద్వారా వెలుగులోనికి తెచ్చాను అని రాయబడి ఉంది. మరణమును నిరర్ధకము చేశాడు. ఆయన మరణము లేకుండా చేశాడు. ఆయన ఎప్పుడైతే మరణించి సమాధిలోకి వెళ్ళాడో ఆ సమాధిలో ఆయన చేసిన కార్యం ఏమిటంటే, మరణించిన వారందరూ సమాధిలో ఉంటారు. ఆ మరణమును నిరర్థకం చేశాడు. కనుకనే యేసయ్య సమాధిలో పెట్టబడినప్పుడు అనేకులు సమాధిలో నుండి లేచి వారి ఇళ్లకు వెళ్ళారు. మీరు చదువుకోండి వాక్యం, సువార్తలో రాయబడిన మాట. ఆయన సమాధిలో పెట్టబడగా అనేకులు సమాధుల నుండి లేచి వారి ఇళ్లకు వెళ్ళిరని రాయబడి ఉంది. ఎందువలన? ఆయన మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వాక్యము ద్వారా వెలుగులోనికి తెచ్చాను. ఈ రోజున మనకి వాక్యము ద్వారా వెల్లడవుతున్న సంగతి ఏమిటంటే, మరణము లేదు. మరణము కొట్టివేయబడింది. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్నాడు. ఆయన విజయం ప్రతిసారి మానవుడి మీద విజయం పొందింది ఏమిటి? మరణమే. మానవుని ఓడించిందేంటి? మరణమే. కానీ మానవుడు దేని చేత ఓడించబడ్డారో ఆ ఓడించబడిన ఆ బలమైన శత్రువైన మరణమును ఆయన ఏం చేశాడు? నిరర్ధకము చేశాడు. అంటే దానిలో శక్తి లేకుండా చేశాడు. ఏమిటా శక్తి లేకుండా చేసిన ఆయన గొప్పతనం ఏమిటంటే, శక్తిగల ఆయన మరణము ఆ మరణమును మృంగివేసింది కదా. జీవమందు మరణము మృంగివేయబడింది. జీవమందు మరణము మృంగివేయబడింది. ప్రియులారా, మంచిది. ఉదయకాలంలో ఆలోచన చేద్దాం. విశ్వాస మూలముగా జీవించుట, విశ్వాస మూలముగా జీవించుట. ఒక మాట నేను చూపిస్తాను, చూడండి ప్రియులారా. దీనిలో ఏమన్నాడంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు చూడండి, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మానవ యొక్క జీవితం, ఆ మానవుల యొక్క జీవితం ఎలా ఉండాలన్నాడు? యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై ఉండాలి అన్నాడు. వాడు బ్రతుకుతాడు అన్నాడు. పౌలు ఇక్కడ సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం, అప్పుడు కాదు. ఒకప్పుడు దేవునికి ఇష్టం లేని జీవితం కదా, ఒకప్పుడు సంఘాన్ని హింసించిన జీవితం, ఒకప్పుడు ఈ పద్ధతిలో ఉన్న వారిని శిక్షించిన జీవితం, జైళ్లలో వేసిన జీవితం, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపిన జీవితం. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడు నేను జీవించుతున్న జీవితము ఇదేమిటంట? క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై. ఏమన్నాడు? ఈ కట్టడం, ఈ నిర్మాణం దేని మీద నిర్మించుకున్నాడు? యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై అది కట్టబడింది కదా. మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఈరోజు
విశ్వాస మూలమైన జీవితం మనం కలిగి ఉండాలి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు కూడా ఇప్పుడు క్రీస్తు మూలమైన జీవితం నేను కలిగి ఉన్నాను, యేసుక్రీస్తు లేకుండా. నేను ఒక మాట ఈ ఉదయకాలంలో స్పష్టంగా మాట్లాడుతున్నా. మనం జీవించిన కాలం ఎప్పుడో ఒక తేదీన పుట్టాం, ఒక తేదీన మరణిస్తాం. ఇన్ బిట్వీన్ దట్, ఆ పుట్టక ముందు సంగతులు మనకు తెలియదు, చనిపోయిన తర్వాత సంగతులు మనకు తెలియదు. మనకు తెలిసిన సంగతి ఏమిటి? పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఉన్న మధ్యకాలం మనకు తెలుసు. మన అదుపులో, మన చేతిలో ఉన్నది. ఈ జీవితమే మన చేతిలో ఉంది. ముందు జీవితం మన చేతిలో లేదు, తర్వాత మన చేతిలో లేదు, మధ్యలో ఉన్నది మన చేతిలో ఉంది. ఇప్పుడు ఏమన్నాడు? ఈ మధ్యలో ఉన్న జీవితం ఎలా జీవిస్తున్నావు? ఈ మధ్యలో ఉన్న జీవితమే ఆ తర్వాత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ మధ్యలో ఉన్న జీవితమే ఆ తర్వాత నువ్వు ఏం కావాలో నిర్ణయం చేస్తుంది. ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత జీవితం నీ చేతిలో ఉండదు కదా. లాజరు ధనవంతుడు, ఆ విషయంలో ప్రభు ఒక మాట చెప్పాడు కదా. ధనవంతుడు ఒకడు ఉండేను, వాడు భూమి మీద సుఖిస్తూ ఉన్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ఆ ఇంటి వాకిలి ఎదుట దరిద్రుడైన లాజరు అని ఒకడు ఉన్నాడు. వాడు తినడానికి ఆహారం లేదు. ధనవంతుని ఆ రొట్టె ముక్కలు క్రింద పడితే వాటితో తన జీవితాన్ని గడుపుతున్నారు అని ఒక మాట చెప్పి వారిద్దరు మరణించిందని రాయబడి ఉంది. వారిద్దరు చనిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లాడు? జీవించిన జీవితం, స్టైల్ ఆఫ్ లైఫ్, వారు జీవించిన విధానాన్ని రాశాడు. జీవించిన విధానాన్ని రాసి ఏం చెప్తున్నాడు? వారిద్దరు మరణించిరి. లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుకై తీసుకుని వెళ్ళబడెను, దేవదూతల చేత తీసుకుని వెళ్ళబడెను. ధనవంతుడు పాతాళమునకు తీసుకుని వెళ్ళబడెను. డిసైడ్ చేసిందేంటి? తర్వాత జీవితాన్ని నిర్ణయం చేసింది ఏమిటి? బ్రతికున్న కాలంలో మనం జీవించిన విధానమే ఆ తర్వాత జీవితాన్ని ప్రభావితం చేసింది కదా. లాజరు ధనవంతుడి విషయాల్లో ఇద్దరు భిన్నమైన వ్యక్తులు, ఇద్దరు చనిపోయారని రాయబడి ఉంది. కానీ ధనవంతుడు చనిపోయినప్పుడు సమాధికి ఎట్లా తీసుకెళ్ళి ఉంటారు? ఎంత ఘనంగా తీసుకెళ్ళి ఉంటారు? అసలు ఎక్కడా దొరకనంత మంచి పెట్టెలో అతన్ని పెట్టింటారా? ఇక ఇక్కడి నుంచి సమాధి దగ్గరికి వెళ్ళేదాకా ఎన్ని డబ్బులు వేసి ఉంటారో కింద, ఎంత పువ్వులు వేసి ఉంటారో కింద, ఎంతమంది ఆ శవం వెంట నడిచి అతని గురించి ఎంతమంది కన్నీళ్లు పెట్టుంటారో, ఎంతమంది ఏడ్చుంటారో, ఎంతమంది దుఃఖాన్ని కదా. సమాధిలో పెట్టేదాకా దుఃఖం మన హృదయాల్లో ఉంటుంది, తర్వాత మర్చిపోతాం. ఎంతమంది ఆ సమాధిని ఘనపరిచుంటారు. ఒకసారి దరిద్రుడైన లాజరు సమాధి ఎట్లా ఉండుండొచ్చు? వాడి సమాధిని గురించి పట్టించుకునేవాడు ఎవడైనా ఉంటాడా? ఒకవేళ బంధువులు ఎవరు ఉన్నారో లేదో నాకైతే డౌట్. మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చుంటారు, వాడు తీసుకెళ్ళి ఎక్కడ అనాథ శవాన్ని ఎక్కడో పడేస్తుంటారు. రెండు సమాధులు పెట్టిన పద్ధతి వేరే, ఇద్దరు వ్యక్తులు జీవించిన జీవితం యొక్క పద్ధతి వేరే. భిన్నమైన పద్ధతుల్లో భూలోకంలో ఉన్న వ్యక్తులు ఆ తర్వాత జీవితం, మరణము తర్వాత జీవితం మనం ఆలోచన చేస్తే వారిద్దరు మరణము తర్వాత రెండు విధాలుగా దేవుని చేత తీర్పు తీర్చబడ్డారు. ఒకడు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, మరి ఒకడు యాతన పడుతున్నాడు కదా. ఏమన్నాడు అక్కడ? ఈ అగ్నిగుండములో నేను యాతన పడుతున్నాను. నేను మళ్ళీ ఒక మాట చెప్తాను. భూమి మీద జీవించిన కాలంలో మంచి వస్త్రాలు ధరించుకున్నవాడు ధనవంతుడు. ఇక వాడు వేసుకున్న వస్త్రాల యొక్క విలువ మనం వెల కట్టలేము. లాజరుకి ఎటువంటి వస్త్రాలు ఉండి ఉంటాయి? భూమి మీద ఉన్న కాలంలో ఇతని శరీరాన్ని ఎట్లా పోషించుకున్నాడు? రకరకాలైన పర్ఫ్యూమ్స్ అంటా కదా, ఎన్ని వాడాడో, ఆ శరీరానికి ఎన్ని వాడాడో. అతడు ఆరోగ్యవంతుడు, ఇతడు ఆరోగ్యము ఏం అనారోగ్యం ఉంది? ఇతని కుష్ఠరోగము కలిగినవాడు. లాజరు ఎవరు? కుష్ఠరోగము కలిగినవాడు. ఇప్పుడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆడుకున్నప్పుడు లాజరుకి ఇప్పుడు కుష్ఠరోగం లేదు, లాజరు శరీరం కుళ్ళిపోలేదు. లాజరు ఇప్పుడు ఎట్లా కనపడుతున్నాడు? ఎవరో వ్యక్తిలా కనపడుతున్నాడు.
భూమి మీద ఉన్నప్పుడేమో దరిద్రుడుగా, ఆ తల దూకున్నాడో లేదో, ఆ బట్టలు చిరిగిపోయినాయేమో, అవన్నీ మాసిపోయినాయేమో, ఆహారం లేకుండా చిక్కిపోయి ఉన్నాడేమో, ఇక వస్త్రాలే ఉన్నాయో లేవో అన్నట్టుగా ఉన్నాడులే. కానీ చనిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు? అబ్రహాము రొమ్మున శ్రేష్టమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ధనవంతుడు ఎలా కనబడుతున్నాడు? అగ్నిగుండంలో ఏమంటున్నాడు? కేకలు పెడుతున్నాడు, తండ్రివైన అబ్రహామా, రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును ఒక్కసారి పంపించు. లాజరును గుర్తుపెట్టాడా లేదా? ఇంటి దగ్గర ఎప్పుడు వాడు మొహం కూడా చూసి ఉంటాడు కదా. ఆ తిన్న బల్ల కింద పడిన ఆహారమును ఏరుకొని తినేవాడు అని అందులే. కానీ అక్కడ బల్ల దగ్గరికి రానియరు అతన్ని. బల్ల ఊడ్చి ఇంటి బయటకేస్తే అక్కడ ఏరుకునేవాడు కదా. అతని ముఖం కూడా ఎప్పుడు చూడటానికి ఇతనికి ఇష్టమే లేదు. కానీ ఇప్పుడు ఎవరు అవసరమయ్యారు? ఆ లాజరు ఒక్కసారి తన చిటికిన వేలును నీళ్ళలో ముంచి నా నోట్లో ఒక్క నోటి బొట్టు లాజరు నుంచి అప్పుడు దాకా ఇచ్చినవాడు ఇవ్వు అంటున్నాడు. లాజరు దగ్గర బ్రతిమలాడుతున్నారు. డబ్బు అడగలా, ఆహారం అడగలా, వస్త్రాలు అడగలా, ఆరోగ్యం అడగలా. ఇప్పుడేమంటున్నాడు? అయ్యా లాజరు బ్రతికించు. మధ్యకాలంలో జీవించిన జీవితం మరణానికి ముందు, మరణము తర్వాత మనకు అవసరం లేదు. మధ్యకాలంలో జీవించిన జీవితం క్రీస్తునందరి విశ్వాస మూలమైనదై ఉంటే అతడు బ్రతుకుతాడు. సుఖంగా ఉంటుందా ఈ జీవితం? ఆనందమైందా ఈ జీవితం? ఆనందమైంది కాదే. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యాకోబు కుమారుడైన 11వ కుమారుడైన యోసేపు పుట్టినప్పుడు అందమైన వాడుగా పుట్టాడు. తండ్రికి ప్రేమ కలిగించిన వాడుగా పుట్టాడు. ఎందుకంటే తాను ప్రేమించిన రాహేలు కుమారుడు. యోసేపు మీద అంతగా అమితమైన ప్రేమ ఏమిటంటే ఏడ్చి కన్నీళ్లు పెట్టి నాకు పిల్లలు లేరు సంవత్సరాల కొద్దీ కన్నీళ్లు పెడితే పుట్టినవాడు యోసేపు. లేక రాహేలుకు పుట్టినవాడు యోసేపు. యాకోబు బహుగా ప్రేమించిన రాహేలుకు పుట్టినవాడు యోసేపు. కనుకనే యోసేపు మీద ప్రత్యేకమైన ప్రేమ యాకోబుకుంది. కనుకనే విచిత్రమైన వస్త్రము అతనికి ఇచ్చాడు. విచిత్రమైన అంగి తండ్రి చేత ఇచ్చాడు. ఆ విచిత్రమైన అంగి వలన, తండ్రి యొక్క ప్రేమ వలన అన్నలకు శత్రువయ్యాడు. నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. యోసేపు జీవించిన కాలం యోసేపు ఏమనుకుంటాడు? తండ్రి ప్రేమించాడు, తండ్రి వస్త్రాలు ఇచ్చాడు, తండ్రి గణపరుస్తున్నాడు. 17వ ఏట గురించి రాయబడి ఉంది 37వ అధ్యాయంలో, ఆదికాండం 37వ అధ్యాయంలో 17వ ఏట యోసేపును గురించిన సంగతులు రాయబడి ఉన్నాయి. ముందు సంగతులు తెలియవు. 17వ ఏట అన్నలకు ఆహారం ఇవ్వడానికి వెళ్ళాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. యోసేపు అన్నలను ప్రేమించాడు, తండ్రిని ప్రేమించాడు, అందరిని ప్రేమిస్తాడు. కానీ యోసేపుకి దేవుని ద్వారా ఒక వర్తమానం వచ్చింది. యోసేపుకి దేవుడు ఒక వర్తమానం ఇచ్చాడు. ఏం వర్తమానం ఇచ్చాడు? ఈ 11 నక్షత్రములు సాగిలపడతాయి, సూర్య చంద్రుడు నీకు సాగిలపడతారు, ఈ పనలు నీకు సాగిలపడతాయి కదా. దేవుడు ఏం చెప్పాడు? యోసేపుకి ఏం చెప్పాడు? ఈ పనలు నీకు సాగిలపడతాయి, ఈ 11 నక్షత్రములు నీకు సాగిలపడతాయి, ఆ సూర్య చంద్రులు నీకు సాగిలపడతారు. ఇప్పుడు దేవుడు ఒక మాట చెబితే దాన్ని నమ్మడం విశ్వాసం. ఇప్పుడు యోసేపులో డెవలప్ చేసుకోవాల్సిన విశ్వాసం ఏంటి? సాగిలపడే వరకు నేను వెయిట్ చేయాలి, సాగిలపడే వరకు ఈ జీవితాన్ని నేను జీవించాలి. దేవుడు ఒక మాట చెప్పాడు కదా, అది నెరవేరే వరకు నేను దాని కొరకై జీవించాలి. ఇంతగా ప్రేమించబడిన యోసేపు అన్నలందరూ ద్వేషించారే. యోసేపులో ఏ చెడ్డ గుణం లేదు, యోసేపులో ఏ మచ్చ లేదు,
యోసేపులో ఏ డాగు లేదు, యోసేపులో ఏ ద్వేషము లేదు, ఏ పగ లేదు. అన్ని విషయాలలో యోసేపు ఎవరు? మంచివాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మంచివాడైన యోసేపు అన్నల చేత ద్వేషించబడ్డాడు. ఇప్పుడు యోసేపు ఏమనుకోవాలి? నేను మంచివాడుగా ఉంటే ద్వేషించారే. చాలా మంది అనుకుంటారంట, ఈ మంచివాడుగా ఉంటే చేత కావట్లేదు, చెడ్డవాడిని అయి చూపిద్దాం అనుకుంటారు. అనుకున్నాడా యోసేపు? అనుకున్నాడా? ఏమంటున్నాడు? అన్నల చేత ద్వేషించబడిన సహించాడు కదా. అన్నలు ద్వేషించబడిన సహించాడు కదా. ఏమిటి కారణం? ఏమిటి కారణం? దేవుడు ఒక సంగతి చెప్పాడు. ఏం చెప్పాడు? సాగిలపడతారు, వాళ్ళు సాగిలపడతారు. హృదయంలో ఈ సంగతులు ఉన్నాయి. అమ్మివేయబడ్డాడా? దాసుడుగా అమ్మివేయబడ్డాడా? ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళబడ్డాడా? పోతిఫర్ ఇంటిలో ఉన్నాడా? ఇంటిలో యజమానుడైన పోతిఫర్ అతనిని గౌరవిస్తూ ఉన్న ఆ ఇంటిలోనే పగ ఏర్పడింది. ఆ ఇంటిలోనే పగ ఏర్పడింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇశ్రాయేలు దేశంలో ఆ ఇంటిలోనే ప్రేమ ఉన్నది, ఆ ఇంటిలోనే ద్వేషం ఉంది. ఐగుప్తులో ఆ ఇంటిలోనే ప్రేమ ఉంది, ఆ ఇంటిలోనే పగ ఉంది. అంటే యోసేపు జీవితంలో కొంత ప్రేమతో నడిచింది, కొంత పగతో నడిచింది. ప్రేమ చూపించిన వారున్నా, పగబట్టిన వారున్నా యోసేపు జీవించాలి అనుకున్నాడు. దేవుడు ఎలా చెప్పాడో అలాగే జీవించాలనుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము ఆయన జీవితంలో నెరవేరాలి. పగబట్టి ఐగుప్తు దేశంలో అతనిని చెరసాలలో వేశారు. 2 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. ఏ నేరం చేశాడు ప్రియులారా? యోసేపు ఏ నేరం చేశాడు? నేరమేమి చేయలేదే, అతనిలో దోషమేమి లేదే. అతడు నీతిమంతుడుగా ఉన్నందుచేత అతని నీతి మానవులకు నేరంగా కనపడింది. అతని యొక్క బలమైన ప్రవర్తన మానవులకు బలహీనమైన ప్రవర్తనగా కనబడింది. అతని మంచితనం ఇతరులు ద్వేషించడానికి కారణమైంది. 2 సంవత్సరాలు చెరసాలలో ఉన్నానే అని కన్నీళ్లు పెట్టిన వాడు కాదు. ఒట్టి గుంటలో అన్నలు పడవేసిన అయ్యో అని కన్నీళ్లు పెట్టిన వాడు కాదు. ధనానికి 2 రోకలకు తనను అమ్మివేసిన అయ్యో అన్నవాడు కాదు. కారణం ఏంటంటే ఒక నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ? సాగిలపడతారు, నీకు సాగిలపడతారు. 105వ కీర్తన 19వ వచనం. 105వ కీర్తన 19వ వచనం. 105వ కీర్తన 19వ వచనం. జాగ్రత్తగా వినండి, లేదా 18 కూడా చదువుదాం. యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. అర్థమైంది అనుకుంటాను. 105వ కీర్తన 19వ వచనంలో యోసేపు అన్నల గుంటలో వేసినప్పుడు కన్నీళ్లు పెట్టలేదు, అమ్మి వేసినప్పుడు కన్నీళ్లు పెట్టలేదు, దాసుడై పరిచర్య చేస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టలేదు, చెరసాలలో ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టలేదు. కారణం ఏమిటంటే అతడు చెప్పినది అది నెరవేరు వరకు దేవుడే అతనిని పరిశోధించుతున్నాడు. ఈ దినాల్లో మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో మంచి జరిగే దినాలు ఉన్నాయి, మనకు అపాయకరమైన దినాలు ఉన్నాయి, శ్రమ పడుతున్న దినాలు ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో ఇతరులు మనల్ని అనే మాటలు తట్టుకోవడానికి వీలు లేనట్టుగా ఉంటాయి, అవమానకరంగా ఉంటాయి. ఎందుకు అవమానకరంగా ఉంటాయి? ఈ లోకాన్ని విడిచి అవమానాన్ని తట్టుకోలేక మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలనే ఒక తలంపు మన హృదయంలోకి రావాలని ఇతరులు ఏం చేస్తూ ఉంటారు? మనల్ని అవమానపరుస్తూ
ఉంటారు. కానీ ఇక్కడ రాయబడిన మాట, ఇన్ని శ్రమలు యోసేపుకి ఎందుకు వచ్చినాయంటే దేవుడు అతనిని పరిశోధించుచుండాడు. దేవుడు అతనిని పరిశోధించుచున్నాడు. దేవుడు ఎప్పటిదాకా పరిశోధిస్తాడు? చెప్పినది నెరవేరు వరకు. చెప్పినది నెరవేరు వరకు ఆయన పరిశోధిస్తూనే. మళ్ళీ ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. యోసేపును పక్కన పెడదాం. ఈరోజు మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మనతో దేవునికి ఏం పని లేదా? మనల్ని ఊరికనే సంఘంలో కూర్చోబెట్టాడా? ఊరికనే యేసుక్రీస్తు రక్షకుడని నమ్మునట్లుగా చేశాడా? ఊరికనే దేవుని యందు విశ్వాసం ఉంచేటట్లుగా చేశాడా? ఆయనకి పని లేకుండా మనల్ని వ్యర్థంగా ఈ లోకంలో జీవించడానికి మనకి పోషణ కలుగు చేస్తున్నాడా? ప్రతి మానవుడికి దేవుని దగ్గర పని ఉంది. అడగాలి దేవుని దగ్గర, నాతో ఏంటి పని? నాతో ఏంటి పని? నాతో పని ఉంటే నన్ను వాడుకో, పని లేకపోతే. ఈరోజు మనం పని చేయడానికి ఆయన ముందుకు వస్తే, పని అప్పగిస్తాడు. మనం దాక్కుంటే ఆయన మనకు పని అప్పగించడు. తప్పించుకొని వెళ్తే ఆయన మనకు పని అప్పగించడు. యోసేపు ఆ పని క్రమంలో, దేవుడు అప్పగించిన పని క్రమంలో అన్నల చేత కొట్టబడడానికి ఒప్పుకున్నాడు, అవమానపరచడానికి ఒప్పుకున్నాడు, చెరసాలను ఒప్పుకున్నాడు, తిరస్కారాలని ఒప్పుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఒక పని అతనికి అప్పగించాడు. నేను కూడా మాట్లాడుతున్నా, ఈ విశ్వాస యాత్రలో మనకి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్నో సంఘర్షణలు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఎందుకు భరించాలంటే దేవుని దగ్గర ఒప్పుకున్న ఒక సంగతి మనకున్నది. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. ఈ లోకంలో జీవించిన కాలంలో యేసుక్రీస్తు నందలి రక్తము వలన అయిన విశ్వాసము కలిగిన వారమైన మనము ఆయన రాజ్యమునకు తీసుకొని వెళ్ళు వరకు మనం ఏం చేయాలి? ఈ లోకంలో జీవించాలి. మరి ఒక మాట నేను చూపిస్తాను, చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? దావీదు కీర్తన ఒక మాట చూడండి, లేదా ఒక మాట కొరింథీ 2వ పత్రిక ఒక మాట చూడండి, 5వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు ఒక సంగతి ఇక్కడ వివరిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనని ఏమన్నాడు ఇక్కడ? 5వ అధ్యాయంలో 6వ వచనంలో మంచి సంగతులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలం, గమనించండి, ఈ దేహములో నివసించుతున్నంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నాం, ప్రభువుకి దూరముగా ఉన్నాం. ఒక దినం ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన సమీపానికి వెళ్తాం, ఆయనతోనే ఉంటాం. ఆయన మనకు రక్షకుడుగా ఉంటాడు, ఆయన మనకు శిరస్త్రాణంగా ఉంటాడు, ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చుండబెడతాడు. చక్కని మాట. కనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. దిస్ ఈజ్ అవర్ అసైన్మెంట్. ఇది దేవుడు మనకిచ్చింది. దేవుని దగ్గర నివసించడానికి ఒక సమయాన్ని కేటాయించాడు, ఆయన రాజ్యంలో ఉండడానికి ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయం వచ్చేదాకా మనం ఏం చేయాలి? భూమి మీద మన యాత్రను నడిపిస్తూ ఉండాలి. దీనిలో యోసేపుకు వచ్చిన అనేకమైన సమస్యలు మనకు కూడా వస్తాయి. యోసేపుకు వచ్చిన అనేకమైన ఆటంకాలు మన జీవితాల్లో కూడా వస్తాయి. అయినా మనం ఏం చేయాలి? ఆ ఉండబోయే ఆ విషయం కొరకై భూలోకంలో ఏం చేయాలి? మనల్ని మనం క్రమపరుచుకొని, దేవా ఇంత ఆరోగ్యం ఇచ్చావా? అంతే. ఇంత డబ్బు ఇచ్చావా? అంతే. ఇంత సౌకర్యమే ఇచ్చావా? అంతే. ఇంత చిన్న ఇల్లే ఇచ్చావా? అంతే. ప్రియులారా, భూలోకంలో మనకి ఏది ఇచ్చాడో అది దేవుని చేత ప్రేమతో పడింది. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చింది. మనం చూస్తున్నాం కదా, ఫిలిప్పీలకు రాసిన లేదా పేతురు రాసిన పత్రికలో కొంచెము కాలము చులకనైన శ్రమలు అన్నాడు. ఈ శ్రమలు ఏమన్నాడు? కొంచెము కాలము చులకనైన శ్రమలు అన్నాడు. ఈ చులకనైన శ్రమలు, ఈ శ్రమలు మరణానికి తీసుకొని వెళ్ళావు. ఓపిక పడితే, చాలా మందికి ఈరోజు మనకు లేనిది ఏమిటంటే ఓపిక లేదు, ఓర్పు లేదు. దాన్ని సహనంగా ఎదుర్కోవడానికి మనకి చేతగానే చేతగాదు. వెంటనే చాలామంది షార్ట్ టెంపర్డ్గా ఉంటారు.
అప్పటికప్పుడు చిన్న సమస్య ఏర్పడిందంటే వెంటనే రియాక్ట్ అయిపోతాం. ఎవరి మీద? ఇంట్లో వాళ్ళ మీద, బంధువుల మీద, సంఘస్థుల మీద అయితే పర్వాలేదు, దేవుడి మీదే రియాక్ట్ అవుతాం. దేవుడి మీదే రియాక్ట్ అవుతాం. చాలామంది దేవుడి మీద బలి అలుగుతారు. అన్నం మీద అసలు అలగరు. సాయంకాలం ఖచ్చితంగా అన్నం తింటారు, ఆరాధన మానేస్తారు. ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తాం మనం? అన్నం తింటాం, పిల్లలతో బాగానే ఉంటాం, భార్యతో బాగానే ఉంటాం, ఫ్రెండ్స్తో బాగానే ఉంటాం, సంఘం మానేస్తాం. ఎందుకు మానేస్తాం? ఆయన ఇప్పుడు మనతో లేడు. ఆయన ఇప్పుడు మనతో లేకపోయినను ధైర్యము గలవారమై ఉన్నాం. దేనిలో ధైర్యము గలవారమై ఉన్నాం? శత్రువు వచ్చినా మనకు భయం లేదు. వాళ్ళు ఒక మాట చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. మోషేను దేవుడు ఆ కొండ మీద, హోరేబు కొండ మీద మాట్లాడాడు. ఇశ్రాయేలును నా జనులు వారు పెట్టిన మూల్గు నేను విన్నాను, కాబట్టి మోషే నీవు వెళ్ళి నా జనులను తోడుకొని రావాలి, నా జనులను వెంటబెట్టుకొని రావాలి. వెళ్ళలేను అన్నాడు. 3వ అధ్యాయం అంతా మీరు నిర్గమకాండం 3వ అధ్యాయం అంతా వెళ్ళలేను అన్నాడు. సాకులు చెప్పాడు. నత్తివాడిని అన్నాడు, మాట మాంద్యం గలవాడిని అన్నాడు. ఫరో ఎదుటి చెప్పలేను అన్నాడు. దేవుడు బలపరిచి పంపాడు. ఇప్పుడు మోషేకు దేవుడిచ్చిన చెప్పమని చెప్పిన ఒక మాట ఏమిటంటే, నీవు వెళ్ళి ఫరోతో ఈ మాట చెప్పు, మా దేవుడైన యెహోవా తన ప్రజలను ఒక విశ్రాంతి స్థలానికి పంపిస్తున్నాడు, ఒక వాగ్దాన భూమికి పంపిస్తున్నాడు. నీవు వారిని పంపాలి అని నువ్వు చెప్పు. ఒకవేళ ఆయన పంపని వల్లని ఎలా, నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నీవు అతన్ని పంపని ఎడల నీ జ్యేష్ఠ కుమారుని నేను తీసుకుంటాను అని చెప్పు అన్నాడు. ఈ సంగతులు ఎవరు చెప్పాలి? ఫరోతో చెప్పాలి. ఫరో ఎదుటికెళ్ళి ఏం చెప్పాలి? పంపించకపోతే దేవుడు నీ కొడుకుని చంపుతాను అన్నాడు అనే మాట చెప్పాలి. ఒక రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి. కానీ దేవుడు చెప్పమన్నాడే, దేవుడు ఆ సంగతి చెప్పమన్నాడే, చెప్పకుండా ఉండడానికి వీల్లేదు. ఎందుకో ఈ జీవిత కాలంలో మోషేకి ఇచ్చిన పని ఏమిటి? సింహాసనం మీద కూర్చొని రాజ్యం ఏలడం కాదు, ఫరో కుమార్తె చేత ప్రేమించబడ్డం కాదు, ఐగుప్తులో అందరికంటే ఉన్నతుడిగా ఉండడం కాదు. ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు? నేను నిన్ను ఒక నాయకుడిగా చేశాను, నా జనులను తోడుకొని రావాలి, నీవు ఫరోతో ఈ మాట చెప్పాలి. ఇప్పుడు ఫరో ఎదుటికి వెళ్ళడానికి మోషే కలిగిన ధైర్యం ఏంటంటే నన్ను చెప్పమన్నవాడు గొప్పవాడు, నేను గొప్పవాడిని కాదు. పారిపోయినవాడు, చిన్న హత్య చేసి పారిపోయినవాడు గొప్పవాడు ఎలా అవుతాడు? ధైర్యం గలవాడు ఎలా అవుతాడు? మోషే పారిపోయాడు కదా, మిద్యాను పారిపోయాడు కదా, ధైర్యం గలవాడు ఎలా అవుతాడు కదా? పిరికివాడు అనొచ్చు కదా అక్కడ. కానీ ఈ పిరికివాడు ఇప్పుడు ఒక ధైర్యంతో ఫరో ఎదుటికి ఎత్తున్నాడు. నేరుగా ఫరో దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను తప్పు చేశానులే, నాకు శిక్ష అయ్యని చెప్పడానికి కాదు వెళ్ళింది. ఏమంటున్నాడు? నువ్వు చేయకపోతే శిక్ష ఉంది అని చెప్పడానికి వెళ్ళాడు. మోషేకున్న ధైర్యం ఏంటి? విశ్వాసమూలమైన ధైర్యము, యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైన ధైర్యం. ఒక మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మోషే మాట ఒక మాట చూద్దాం అక్కడ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. 11వ అధ్యాయము 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు 24, 26 కలిసి ఉన్నాయి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కట్టే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారులను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఇక్కడ చూడండి, ఈ మాట చూడండి, జాగ్రత్తగా గమనించండి. మోషే ధైర్యం ఏంటి? మోషే బలం ఏంటి? ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము మీద దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలగబోవు బహుమానము మీద దృష్టి ఉంచెను. మోషే దృష్టి ఫరో మీద కాదు, ఫరో సింహాసనం మీద కాదు, ఫరో కుమార్తె మీద కాదు, ఆ రాజరికం మీద కాదు, ఆ అనేకుల చేత కొనియాడబడే ఆ మెప్పు మీద కాదు. దేని మీద?
ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద అతడు దృష్టి ఉంచాడు. యోసేపు యొక్క దృష్టి తనకు చెప్పినది నెరవేర్చే దేవుడు ఉన్నాడు. ఇక్కడ మనకు మోషే యొక్క దృష్టి ప్రతిఫలముగా దేవుడు నా జనులకు స్వతంత్ర రాజ్యము ఇవ్వబోతున్నాడు కదా. అబ్రహాము కూడా అన్నాడు కదా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకై ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం 11వ అధ్యాయంలోని హెబ్రీ పత్రికలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి, ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయంలోని ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ఆ విశ్వాస యాత్రను గురించి మనం ఆలోచన చేద్దాం. 11వ అధ్యాయంలో గమనించండి ఏమన్నారు ఇక్కడ. 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు వారసులైన ఇస్సాకు యాకోబు వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకై అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇద్దరు వ్యక్తుల యొక్క విశ్వాస నిరీక్షణలో మోషే విశ్వాసాన్ని గురించి రాశాడు, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి రాశాడు. మోషే విశ్వాసం ఏమిటంట, ప్రతిఫలముగా కలగబోయే బహుమానము అన్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటంట, పునాదులు గల పట్టణము. దేవుడు ఏం వాగ్దానం చేశాడు, పునాదులు గల పట్టణము. ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రతిఫలంగా కలగబోయే బహుమానము స్వతంత్ర రాజ్యం. అబ్రహాము యొక్క ప్రతిఫలంగా పొందబోయేది పునాదులు గల పరలోకపు పట్టణం. ఈ మధ్య జీవన యాత్రలో నేరుగా పొందారా? అవన్నీ నేరుగా పొందారా? మోషే మాటి మాటికి ఫరో దగ్గర చేతులు కట్టుకొని నిలబడుతున్నాడు. నా దేవుడిది చెప్పమన్నాడు, నా దేవుడిది చెప్పమన్నాడు. ఇప్పుడు ఏ ఇంటిలో రాజకుమారుడుగా పెరిగాడో ఆ ఇంటిలో నుండి మోషేకు ద్వేషం వచ్చింది కదా. శత్రువు ఎక్కడొచ్చాడు? ఫరో కుమార్తె కదా అక్కడ పెంచుకున్నది, ఆ ఇంటిలోనే కదా అతడు అల్లాది ముద్దుగా పెంచబడింది. ఇప్పుడు ఏమయ్యాడు? ప్రేమించిన ఇల్లు ఇప్పుడు ద్వేషించిన ఇల్లుగా మారింది. అయినా మోషేకి భయం లేదు, ఎందుకంటే బహుమానం ఉంది, ఒక బహుమానం ఉంది. ఫరో ఎదుట నిలబడ్డాడా? రెండవది, ఆ ఇశ్రాయేలీయులు ఏమన్నారు? ఆ మోషే అనేవాడు ఏమాయను, ఆ మోషే అనేవాడు ఏమాయను. ఏమన్నారు ఇశ్రాయేలీయులు? నీవు మమ్మలను చంపుటకే ఇక్కడికి తెచ్చావు, నీవు వచ్చినప్పటి నుండి మా శిక్ష అధికమైంది అన్నారు. ఎంత భయంకరమైన మాట. నువ్వు ఎప్పుడు అడుగు పెట్టావో కానీ మా ఇల్లు అంటారుగా చాలా మంది పెళ్ళైన తర్వాత. మరి తెలీదా ఈ సంగతులు? ఈమె ఎప్పుడు పెట్టిందో అడుగు అంటారు కదా. ఇప్పుడు ఏమంటారు ఇశ్రాయేలీయులు? ఇక మోషే కంటే ఎక్కువ అంటారు మనల్ని, మోషే కంటే ఎక్కువ ఎంత మనతాం మనం. మోషే ఏమన్నారు? నువ్వు వచ్చినప్పటి నుండి మాకు శిక్ష అధికమైపోయింది అన్నారు. అధికమైపోయింది అన్నారు. అన్నలారా, దేవుడు స్వతంత్ర రాజ్యం ఇవ్వబోతున్నాడు రా. మాట వినండి, మాట వినండి, మాట వినండి. మోషే స్వజనుల చేత ద్వేషించబడ్డాడు, ఇతరుల చేత ద్వేషించబడ్డారు. ఇప్పుడు మోషేకి తన జీవితం అంతా చూస్తే భార్య మిద్యానులో ఉంది, పిల్లలు మిద్యాన్లో ఉన్నారు, కుటుంబం లేదు, కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చాడు. పెట్టి వీళ్ళు నా జనులు అనుకుంటే వాళ్ళు తిరగబడ్డారు. ఇదిగో నేనున్న స్థలమే అనుకుంటే వాళ్ళందరూ శత్రువులయ్యారు. చుట్టూ సమస్తము మోషే ఎదుట శత్రువులే. కానీ మోషే ధైర్యం ఏంటంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానములు ఎన్నైనను అవి యేసుక్రీస్తులో అవును అన్నట్టుగా ఉన్నాయి. ఆయన చేసిన వాగ్దానం ఇచ్చి నెరవేర్చని వాడు కాదు, మాట తప్పేవాడు కాదు మన దేవుడు. అబ్రహాము పిలువబడ్డాడు, కానీ ఒకే మాట చెప్పాడు, అబ్రహాము 15వ అధ్యాయంలో మీరు చదువుకోండి. ఆకాశ నక్షత్రాలంతా చేస్తాను, ఈ ఇసుక రేణువులంతా చేస్తాను నీ జనాంగాన్ని కదా. ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్పాడు, ఇంత జనాంగాన్ని నీకు ఇవ్వబోతున్నాను, ఒక్కడైనను ఇవ్వక మునిపే
దేవుడు ఏం చెప్పాడు? ఎంత ఇస్తాను అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితం ఏం చేయాలి? అబ్రహాము వెండి బంగారములు గలవాడు, ఐశ్వర్యవంతుడు. అబ్రహాం అంతా ధనవంతుడు లేడు, ఆ దినాల్లో ఎవరు లేరు. అయినా ఎక్కడున్నాడు తెలిసిన? గుడారములలో. ఇక్కడ ఇందాక మనం చదివింది 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో చదివిన మాట ఇదే. ఆ విశ్వాసమును బట్టి అతని తర్వాత వచ్చిన ఇస్సాకు, యాకోబు వారును గుడారములలో నివసించుచు లేనివాడా, ధనం లేనివాడా, శక్తి లేనివాడా, కట్టుకోలేనివాడా, సుఖంగా జీవించలేనివాడా, కానీ ఈ లోక యాత్ర ఇంతవరకే, ఉండబోయేది శ్రేష్టమైంది, ఆ పునాదులు గల పట్టణము శ్రేష్టమైంది. మోషే భూమి మీద స్వతంత్ర దేశాన్ని అపేక్షించాడు, అబ్రహాము పరలోకములో ఉన్న స్వతంత్ర దేశాన్ని అపేక్షించారు. అయినా వారి జీవిత కాలంలో వారందరూ ఏం చేశారు? విశ్వాసమును హృదయంలో ఉంచుకొని ఏ శ్రమలు వచ్చినా ఆ శ్రమలన్నింటినీ వారు అనుభవిస్తూనే ఉన్నారు. ఒకటే మాట ఏమిటంటే 105వ కీర్తన 18వ వచనంలో, అతడు చెప్పినది నెరవేరు వరకు దేవుడు అతనిని పరిశోధించుచు ఉండేది. దేవుడు పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు మనలని. ఆయన పరిశీలన చేస్తున్నాడు, ప్రతిదినము పరిశీలన చేస్తున్నాడు. ఆకలేస్తుంది, టిఫిన్ చేసి రాలేదు, ఇంటి దగ్గర గట్టిగా ఆరాధన అయిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇక్కడేమో ఎవరు వెళ్ళకూడదు అన్నారు, మాట వినాలా వినకూడదా? ప్రశ్న కదా, ప్రశ్న. ఇద్దరు లోపల సంఘర్షణ, వినటం వినకపోవటం. అది దేవునిది మాట వినడం, దేవుని మాట వినకపోవడం. మనుషుల మాట వినడం, మనుషుల మాట వినకపోవడం. వాక్యం మాట వినడం, వాక్యం మాట వినకపోవడం. మన చేతుల్లోనే ఉంది. మనం ఏం జడ్జ్ చేసుకోవాలి? మన ఆఖరి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. అరణ్యములో యేసుక్రీస్తు వారు 3 దినములు మైకు లేదు, వేదిక లేదు, ఏమి లేదు, మాట్లాడుతూనే ఉన్నాడు, వాక్యం మాట్లాడుతూనే ఉన్నాడు, అందరూ వింటానే ఉన్నారు. 3 రోజులు అన్నం తినలా. మనలో 2 భాగాలు ఉన్నాయి, మళ్ళీ చాలాసార్లు చెప్పాను నేను. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. బాహ్య పురుషుడికేమో అన్నం కావాలి, ఇడ్లీ కావాలి, దోశ కావాలి, ఉప్మా కావాలి, చట్నీ కావాలి బాహ్య పురుషుడికి. అంతరంగ పురుషుడు ఆత్మకేమో వాక్యం కావాలి, దేవుని ప్రేమ కావాలి, సహవాసం కావాలి. ఇడ్లీ దోశ ఉప్మా తింటే శరీరానికి ఆనందమే. ఈ వాక్యమనే ఆహారం ఉందే, తేనె ఉన్నదే, తేనె కంటే మధురమైనది అన్నాడు కదా, జుంటి తేనె ధారల కన్నా మధురమైనది అన్నాడు కదా. ఇది ఆత్మకేం చేస్తుంది? నిజంగా నీ ఆత్మ గనక దీనితో తృప్తి పడతా ఉంటే దేహం పట్టింపులోకి రాదు, నీ శరీరం పట్టింపులోకి రాదు. ఈరోజు ఒక 3 గంటలు, ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో మన శరీరాన్ని అదుపు చేయలేకపోతున్నామే, ఈ శరీరాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నామే. 3 గంటలు శరీరాన్ని కంట్రోల్ చేయని వాడు బయట జీవించే 22 గంటలు నువ్వెట్లా దాన్ని కంట్రోల్ చేస్తావు? 22 గంటలు బయట ఎవరికి తెలియని జీవితం నీకుంది, రహస్యమైన జీవితం నీకుంది, నీ ఇంట్లో ఏకాంతంగా ఉండే జీవితం నీకున్నది. 2 గంటలు దేవుని సన్నిధిలో కంట్రోల్ చేయలేని నీ సామర్థ్యం, అసమర్థత 22 గంటలు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కంట్రోల్ చేయగలవా? నీ శరీరాన్ని కంట్రోల్ చేయగలవా? విశ్వాస వీరులు ఎవరంటే వారి జీవితాలను కంట్రోల్ చేసుకున్నారు. అబ్రహాము కంట్రోల్ చేసుకున్నాడు, యోసేపు కంట్రోల్ చేశాడు, యాకోబు కంట్రోల్ చేశాడు, మోషే కంట్రోల్ చేసుకున్నాడు. ఈ జీవితం దేవుడు నాకు ఇందుకే ఇచ్చాడు. ఈ పనిలో నేనేమవ్వాలి? సమర్థుణ్ణి కావాలి. ఈరోజు నేను ముగిస్తాను, ఆలోచన చేద్దాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించడం, మనం కూడా నీతిమంతులుగా చేయబడ్డాం. యేసుక్రీస్తు రక్తములో నీతిమంతులుగా చేయబడ్డాం. విశ్వాసం ఉందా? అప్పుడప్పుడు కొంచెం డౌట్. కొన్నిసార్లు ఒక 10 సంవత్సరాలు పోతే మన పక్కింటి వాళ్ళు చెప్తారు, ఒట్టిదేలే అన్న అంటారు కదా. వాడు విశ్వాసం లేని మనం మాట్లాడితే ఒట్టిదేలే అన్న అంటారు. మన పక్కింటి వాళ్ళని అడగాలి,
చర్చిలో వాళ్ళు వీళ్ళు బాగానే చెప్తారులే, మన పక్కింటి వాళ్ళని అడగాలి. ఇక్కడ ప్రసంగం చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆయన భార్యను అడగాలి, ఆయన గురించి ఆయన భార్యను అడగాలి, ఏంటి సంగతి అని అడగాలి. అన్నా చాలా ఉందలే అంటది కదా, చాలా ఉందలే అన్నా. చాలా ఉండేవాడు ఎందుకు ఇక్కడ చెప్పండి, చాలా ఉండేవాడు ఎందుకు ఇక్కడ. ఈ కంట్రోల్ చేసుకోలేనివాడు ప్రజలను కంట్రోల్ చేయడానికి అది ఇది ఇది అది చెప్తే ఎట్లా చెప్పండి. దేవుడు ఏమన్నాడు ఇక్కడ, మీరు కంట్రోల్ చేసుకోండి, మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోండి, మీ తలంపులు కంట్రోల్ చేసుకోండి, మీ ఆశలు కంట్రోల్ చేసుకోండి, మీ ఊహలు కంట్రోల్ చేసుకోండి. ఇవే కదా ఆలోచనలో ఆదికాండంలో వారి ఊహల యొక్క తలంపుల యొక్క ఆ ఊహలని కేవలము చెడ్డవన్నాడే. చెడ్డవి ఉన్నాయి కంట్రోల్ చేయాలి, చెడ్డ ఉన్నాయి కంట్రోల్ చేయాలి. వారు ఏం చేశారు, కంట్రోల్ చేసుకున్నారు. స్టెఫను రాళ్లతో కొట్టబడతాడని తెలుసు, బయటకు వచ్చి చెప్తే చంపేస్తాడని తెలుసు. కానీ స్టెఫను ఎదురుగా రాళ్ళు పట్టుకున్న వాళ్ళని చూడు, వాళ్ళ చేతుల్లో రాళ్ళన్న సంగతి కూడా అవసరమే లేదు. మీరు ఏం కొడతారో కొట్టుకోండి. యేసుక్రీస్తు దేవుడు పరలోకములో ఉన్నాడు, అదిగో నాకు కనపడుతున్నాడు. యేసుక్రీస్తు పరలోకములో ఉన్నాడు, దేవుని కుడి పార్శ్వమున ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిలబడి ఉండుట నేను కన్నులారా చూస్తున్నాను. ముగించడానికి తన జీవితాన్ని అక్కడ ముగించడానికైనా ఇష్టపడ్డాడు, కానీ చెప్పవలసినది దాచినవాడు కాదు. స్టెఫను చెప్పవలసిన విషయాన్ని దాచినవాడు కాదు. కరువైనను, ఖడ్గమైనను, హింస అయినను, ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునా. ప్రియులారా, విశ్వాస వీరులు మన ఎదుట ఉన్నారు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, నాకు భలే ఆశ్చర్యం అవుతుంది. ఒక విలియం స్టడ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంగ్లాండ్లో విలియం స్టడ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. 1887 సంవత్సరంలో విలియం స్టడ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. జస్ట్ 26 సంవత్సరాలు బర్త్డే జరుపుకున్నాడు. ఆ రోజు ఒక 2 వీక్స్ అయింది. అయిన తర్వాత మేజర్ 26 సంవత్సరాలకు మేజర్ అవుతారు. ఒక పోస్ట్లో ఒక లెటర్ వచ్చింది, పెద్ద కవర్ వచ్చింది. విలియం స్టడ్, గుర్తుపెట్టుకోండి, విలియం స్టడ్ జీవిత చరిత్ర అని మీరు నెట్లో కొడితే మీకు దొరికింది, లేకపోతే బుక్కులు దొరుకుతాయి, మీరు చదువుకోండి. విలియం స్టడ్ ఆయన యొక్క విశ్వాస యాత్ర, విలియం స్టడ్ యొక్క విశ్వాస యాత్ర. ఒక పెద్ద కవర్ వచ్చింది. ఆ కవరు ఏంటబ్బా ఇంత పెద్ద కవర్ వచ్చిందని ఓపెన్ చేశాడు. పెద్ద మంచి క్రికెట్ ప్లేయర్, ఆనాడు ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అతను విలియం స్టడ్. ఓపెన్ చేసి చూశాడు. దాంట్లో ఏముందంటే, వాళ్ళ నాయన చనిపోయాడు, వాళ్ళ నాయన ఆస్తి ఇతను మేజర్ అయ్యాడు కనుక ఇతనికి వచ్చే వాటా అతనికి పంపించారు. ఒక కంపెనీలో షేర్స్ పంపించారు. 29,000 పౌండ్లు, 29,000 పౌండ్లు అతని వాటా అతనికి వచ్చింది. అది అతనికి పంపించారు. అప్పటికే ప్రభువు నమ్ముకున్నాడు, 26 ఏళ్లకే నమ్ముకున్నాడు. తెరచి దాన్ని చూశాడు. చూసి ఏం చేయాలి దీన్ని అనుకున్నాడు. అనుకొని దానికి మామూలుగా కోర్టు వాళ్ళు ఒక సొలిసిటర్ని పంపిస్తారు, అటార్నీ, అతన్ని పంపించి ఇదంతా నీకు ఇవ్వడానికి మా దగ్గర వీలునామా ఉంది, మీ నాన్న రాసిన వీలునామా ఉంది, దీని ప్రకారం ఈ భాగం నీది అని చెప్పి ఆయనకు రాస్తే, సరే అది నాకు ఇస్తున్నారు కదా, ఇది నేను ఒక మాట చెప్తాను, అది బ్యాంకులో వేయాలని ఉంది నాకు, దాని మీద వడ్డీ వస్తుంది అని చెప్పాడు. చెప్తే సరే బ్యాంకులో వేద్దాం అనుకున్నారు. సరే ఎక్కడ ఏ బ్యాంకులో వేద్దామంటే గాడ్స్ బ్యాంక్ ఒకటి ఉంది, దేవుని బ్యాంక్ ఒకటి ఉంది, దానిలో వడ్డీ ఎక్కువ వస్తుంది, చాలా వడ్డీ వస్తుంది అనంటే అది ఎక్కడ ఉంటుంది అనంటే చెప్తాను, గాడ్స్ బ్యాంక్ ఉంటుంది, నేను ఆ చెప్పినట్టుగా ఆ దేవుడి బ్యాంకులో వేయండి అన్నాడు. దేవుడి బ్యాంకులో వేయండి అన్నాడు. అతనికి ఇష్టం లేదు. చెప్పి చూశాడు, నువ్వు పిల్లోడివి, పెద్దోడు అవుతావు, నీకు ఇల్లు అవసరం, కట్టుకోవాలి, పెళ్ళి అయింది, ఆమెను పోషించాలి, పిల్లలు పుడతారు, వాళ్ళ చదువులు తెప్పించాలి, ఈ డబ్బంతా నీకు చాలా అవసరం, నువ్వు ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దన్నారు. లేదు నేను దాని ఒక నిర్ణయానికి వచ్చాను, అది దేవునికి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చాను కనుక నువ్వు ఈ వీలు నామ రెడీ చేయి, నేను చెప్పే దీన్ని. మా అన్న కూడా దీనిలో మరి పవర్ ఆఫ్ అటార్నీ అతనికి ఉంది, అతను కూడా పిలిచి సంతకం పెట్టించండి అని చెప్పాడు. లేదు నేను 2 వారాలు టైం ఇస్తాను, ఆలోచించుకొని చెప్పన్నారు. 2 వారాలు టైం ఇచ్చాడు. 2 వారాల తర్వాత మళ్ళీ సొలిసిటర్ వచ్చాడు. వచ్చి కూర్చుంటే
ఏం చేయాలో చెప్పన్నారు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. 5,000 పౌండ్లు ఒకరికి, 5,000 పౌండ్లు ఒకరికి, నలుగురు ఉన్నారు, నలుగురికి 5,000 పౌండ్లు, 5,000 పౌండ్లు నువ్వు వాళ్ళకి రాసేయి అన్నాడు. ఎవరో వాళ్ళు చెప్పానంటే, మొట్టమొదట డిఎల్ మూడీ అని ఒక ఆయన ఉన్నాడు. డిఎల్ మూడీ, డ్వైట్ ఎల్ మూడీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ద్వారా మా తండ్రికి రక్షణ కలిగింది. ఆయన వాక్యం చెప్తే మా నాన్న నమ్ముకున్నాడు. ఆయన చనిపోయే 2 ఏళ్ల ముందే ప్రభువు నమ్ముకున్నాడు. కనుక డిఎల్ మూడీ గారు నార్త్ ఇండియాలో అతని మిషనరీ ఉంది. కనుక అతనికి 5,000 పౌండ్లు అతనికి ఇవ్వాలి అని చెప్పాడు. చెప్తూ ఏమన్నాడంటే, ఇట్లా ఇవ్వడం మా నాయన ప్రభువుని అంగీకరించాడు కనుక భూమి మీద ఉన్న మా తండ్రికి ఇష్టంగానే ఉంటుంది, పరలోకములో ఉన్న తండ్రికి కూడా ఇష్టంగానే ఉంటుంది. 2 తండ్రులు నాకున్నారు, ఆ 2కి ఇష్టంగానే ఉంటుంది, అతనికి రాయాలన్నాడు. తర్వాత రెండవ 5,000 పౌండ్లు ఇంకొక వ్యక్తికి ఇవ్వాలి. అతను ఎవరంటే జార్జ్ ముల్లర్కి ఇవ్వండి అన్నాడు. జార్జ్ ముల్లర్కి ఇవ్వండి అన్నాడు. జార్జ్ ముల్లర్ కూడా గొప్ప దైవ సేవకుడు, బ్రదర్నన్ సంఘాలకు ఆద్యుడు. జార్జ్ ముల్లర్కి ఇవ్వండి అన్నాడు. ఇంకొకటి జార్జ్ హెన్రీ అని అతను ఉన్నాడు, అతనికి ఒక $5,000 ఇవ్వండి అన్నాడు. ఇంకొక $5,000 విలియం బూత్ అని ఒక ఆయన ఇండియాలో సాల్వేషన్ ఆర్మీ స్థాపించాడు. ఆ సాల్వేషన్ ఆర్మీ ద్వారా ఈ సంఘాలు మాత్రమే కాక వాళ్ళు వైద్యశాలలు కూడా కట్టారు. ఆయన చనిపోయాడు, వాళ్ళ అల్లుడు ఉన్నాడు, అతనికి $5,000 ఇవ్వండి, 5,000 పౌండ్లు ఇవ్వండి అన్నాడు. 20,000 పౌండ్లు సెట్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే, అతడు అనుకున్నది, దేవుడు అతనికి చెప్పినది నెరవేరు వరకు ఏం చేశాడు? ఎప్పుడైతే రాసి సంతకాలు పెట్టి దాని మీద సంతకాలు పెట్టడానికి బ్రిటిష్ గవర్నమెంట్ మీద పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడంటే, దేవా నీ బ్యాంకులో ఇస్తున్నా, నేనిచ్చే ప్రతి రూపాయి వ్యర్థము కాదు, నీ సేవ కొరకై నేనిచ్చేది ఏది వ్యర్థము కాదు. ఈ 20,000 పౌండ్లు ఈ నలుగురికి ఇస్తున్న వారి ద్వారా దేశంలో ప్రపంచంలో సేవ జరిగించమని వారికి ఇచ్చి ఏమనుకున్నాడంటే ఒక ప్రార్థన చేశాడు. ఇప్పుడు నా డబ్బు సరి అయిన బ్యాంకులోకి వెళ్ళింది. నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఇక్కడ మార్క్స్ వార్తలో ఒక మాట కోట్ చేశాడు. అతను ఒక మాట కోట్ చేశాడు. విలియం స్టడ్ ఏం కోట్ చేశాడు మార్క్స్ వార్తలో? అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు. అన్యాయపు సిరి వలన స్నేహితుల్ని సంపాదించుకోండి. అన్యాయపు సిరి అంటే మన తెలుగులో అన్యాయంగా ఏదో లంచాలు వస్తే అది వస్తే ఇది వస్తే అనుకోకండి. ఒరిజినల్ టెక్స్ట్లో ఏముందంటే, మనకు తెలియకుండా వచ్చిన డబ్బు, మనం ఊహించకుండా వచ్చిన డబ్బు. ఇక్కడ ఏమన్నాడు? ఈ డబ్బు అతను ఏమంటాడంటే, విలియం స్టడ్ ఏమంటాడంటే, ఈ డబ్బు వచ్చిందని నాకు ఐడియా లేదు, అది డబ్బు నేను రావాలని ఎప్పుడు కోరుకోవాలా, దానికోసం నేనేం పోరాటం చేయలా, నాకేందో అనూహ్యంగా తెలియకుండా వచ్చింది ఆ డబ్బు. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఆ డబ్బు ఇచ్చింది దేవుడే కనుక దేవుని పని కొరకు ఇస్తా. అన్యాయపు సిరి అని తెలుగులో ఉందలే కానీ ఒరిజినల్ టెక్స్ట్ ఏమిటంటే, నీకు తెలియని ధనం ఏదైనా నీకు వస్తే దాన్ని ఏం చేయాలి? స్నేహితులను సంపాదించుకో. ఆపత్కాలంలో వారి ఇళ్లలోకి నీకు ఆశ్రయం ఇస్తారు. వాళ్ళకి స్నేహితులు అంటే ఎవరు? ఆత్మలు సంపాదించు. ఈరోజు ఒక మాట నేను ముగించే ముందు చెప్తున్నా. అంత డబ్బు దేవుని కొరకు బ్యాంకులో వేశాడు కదా. నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నా, 24 గంటల టైంలో కొంచెం టైం అనే దేవుని బ్యాంకులో వేస్తామా? 24 గంటల్లో, ఒక రోజు మొత్తంలో ఎన్ని గంటలు దేవుని బ్యాంకులో వేద్దాం? ఒట్టిదే. ఒక అరగంట కూడా దేవునికి ఇవ్వడానికి ఇష్టం మనకు లేదు. పోయింది క్రికెట్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది కదా, ఐపీఎల్ పోతుంది టైం. దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని వ్యర్థమైన వాటికి మనం వినియోగిస్తున్నాం. వాటితో మనకేమీ రాదు, పరలోక ధనాన్ని కూర్చుకోలేవు. దేవుని కొరకై వినియోగిస్తే నీ సమయాన్న, నీ శక్తిన, నీ ఆరోగ్యాన్న, నీ బలాన్న, నీకున్న ధనాన్న, నీకున్న జ్ఞానాన్న దాన్ని దేవుని కొరకై వినియోగించు. దేవుడిలో పెట్టుబడి పెట్టు, దేవుడు దానికి ఫలితం ఇస్తాడు. మోసే పెట్టుబడి పెట్టాడు, యోసేపు పెట్టుబడి పెట్టాడు, స్టెఫను పెట్టుబడి పెట్టాడు, ప్రియులారా అబ్రహాము పెట్టుబడి పెట్టాడు. వారందరూ విశ్వాసము కలిగి వారి జీవితములను ముగించిరి.
తర్వాత దేవుడు వారిని దూతల కావలిలో, నిన్ను నన్ను దూతల కావలిలో ఉంచబోయే దేవుడు ఒక మాట అడుగుతున్నాడు. ఓ విశ్వాసి, ఓ విశ్వాసి, యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతుడుగా చేయబడిన విశ్వాసి, నువ్వు బ్రతకాలి అంటే ఈ బ్రతికే దినాలు ఉన్నాయి. ఈ దినాల్లో దేవుని కొరకై బ్రతుకు, దేవుని కొరకై బ్రతుకు. దేవుడు నీకేం చేయమని చెప్పాడో వాటిని తెలుసుకొని దాని ప్రకారం జీవించు. దాని ప్రకారం జీవించకపోతే తర్వాత ఒక జీవితం ఉంది, అక్కడ శ్రమ. ఈ లోకములో జీవించుటకు నీ కొరకే దేవా, ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీలా ప్రేమించేవారు. ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా. అందరికీ వందనాలు.